నాకు ఒక తల్లి ఇలా చెప్పిందండి ఒకరోజు. నేను ఏదో ఉంటాయి కదండి సేవలు, మాకు బోళ్ళని పోరాటాలు ఉంటాయి, పనులు, పోరాటాలు, సేవ. దిగులుగా కనబడుతున్నాను. కొంతమంది ముఖానికి మాస్క్ వేసుకొని కవర్ చేస్తారు, కొన్ని జీవితాలకి మాస్క్ వేసినా కూడా కనబడుతుంది, గుర్తుపట్టేస్తారు. మన హృదయంలో ఉండేది ముఖంలో ప్రతిబింబిస్తుంది కదండి, అర్థం కాదండి మన ముఖం. ప్రైజ్ లార్డ్. ఆ తల్లి నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది, అయ్యా ఏంటి దిగులుగా ఉన్నట్టున్నావు అని. అంటే దిగులే ఉందమ్మా, బాగానే ఉన్నానంటే. బాగానే ఉన్నామంటే ఖచ్చితంగా ఏదో బాధ ఉంటుందని. అప్పుడు నాకు ఒక తల్లి ఒక మాట చెప్పింది, నాన్న నిప్పుని చూస్తే గడ్డి భయపడుతుంది, నిప్పుని చూస్తే గడ్డి వాముకు భయమేమో. గడ్డి వాములు ఉంటాయి, ఆ గడ్డి వాములు దేనికి భయపడుతుందండి? నిప్పు చూస్తే భయపడదు. ఎందుకంటే నిప్పు అంటుకునేది అనుకో మొత్తం తగలబడిపోయి బూడిదైపోతుంది, అంతే, ఏం మిగలదు. కాబట్టి నిప్పుని చూస్తే గడ్డి వాములకు భయమేమో కానీ బంగారానికి భయం ఉండదు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే అది ఆ బంగారం ఎలాంటి అగ్ని పరీక్షలు గుండా వెళ్ళినా శుద్ధ సువర్ణముగా మార్చబడుతుంది. కాబట్టి అబ్రామయ్య నీవేం భయపడొద్దు, నీవు గడ్డివి కాదు శ్రమను చూసి కాలిపోవడానికి, నువ్వు బంగారం. నువ్వెంత శోధించబడతావు, పరీక్షించబడతావు అంత గొప్పగా ప్రభు నేను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.